చూశారు కదా సార్, చాలా ప్రాబ్లం ఉన్నాం. ఎంత అంటే ఛానల్ని మూసుకోవాల్సిన పరిస్థితి. దయచేసి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఛానల్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడేసిన గొంగలే అక్కడేసినట్టే ఉంది. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎట్లా ఉండాలంటే అట్ ద సేమ్ టైం టీఆర్పీ రేటింగ్ అదిరిపోవాలి. ప్రభాకర్ గారు, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, కానీ నేను దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళా. మీ ఛానల్ కూడా పైకి తీసుకెళ్లే బాధ్యత నాది. అయితే ఈరోజు 3 గంటలకి ఒక డాక్టర్ గారు ఇంటర్వ్యూ ఉంది, కండక్టర్ గారు. ఆ ఇంటర్వ్యూ మీరు తీసుకోవాలి. ఎన్ని గంటలకి డాక్టర్ ఇంటర్వ్యూ? 3 గంటలకి. అవునండి. ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటా. ఏంటండి ప్రభాకర్ గారు, 3 గంటలకి ఇంటర్వ్యూ అన్నారు, 6 అవుతుంది, ఇంతవరకు డాక్టర్ లేదు, ఏం లేదు. ఇలా అయితే నాకు కష్టం అండి, ఇలా అయితే కష్టం అండి. నేను ఎప్పుడు రాత్రుల పూట ఇంటర్వ్యూస్ చేసిందే లేదు. నా వీడియోస్ చూడలేదా? నా ప్రోగ్రామ్స్ చూడలేదా మీరు? ఎప్పుడు పగటి పూటే చేస్తాను నేను. నాకు ఆ తర్వాత అసలు ఉండబుద్ధి కాదు, నేను నా వల్ల కాదండి, నాకు కుదరదు. ఎప్పుడు పగటి పూటే చేస్తానండి. ఈ ఒక్కసారికి వీడియోస్ చేయలేదండి. ఒక్కసారికి సరే, ఒక్కసారికే సార్. మళ్ళా సార్ మళ్ళీ దొరకదు సార్. లేదండి అసలు. సరే ఓకే, అది తొందరగా ఏర్పాటు చేయమని చెప్పండి. అమ్మా, కెమెరా రెడీ చేయండి కొంచెం తొందరగా. సార్ ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. అమ్మయ్యా, ఒప్పుకున్నాడయ్యా. ఏంటో సాయంకాలం 6 అయిపోయింది, మనకు అసలే ఆ తర్వాత కళ్ళు కనిపిస్తూ. అందులో ఇంటర్వ్యూ చేయాల్సింది ఒక ఐ డాక్టర్ని. ఎలా చేయాలబ్బా? భగవంతుడా, నువ్వే కాపాడాలా. తమ్ముడు, షూటింగ్ రూమ్ రెడీ అయింది సార్. సరే పద. తమ్ముడు సార్ రామ్మా. ఏం సార్? నేను వస్తున్నాను కదా, అట్లా వెళ్ళిపోతే ఎట్లా? ఏం పేరు నీ పేరు? సార్. ఎన్నేళ్ళు అయింది ఇక్కడ నువ్వు చేయి? 2 years అయింది సార్. తమ్ముడు. సార్ చెప్పండి సార్. డాక్టర్ గారు రాలేదా? ఇంకా రాలేదు సార్. సార్ వస్తున్నారు సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్ నాకేదో తెలియదురా, జస్ట్ ఫర్ ఫన్ అంతే. రండి సార్. మీరు పదండి ఫస్ట్. సార్ పర్లేదు పదండి సార్. రండి సార్. తమ్ముడు కెమెరా ఓకేనా? ఓకే సార్. మైక్ పెట్టుకోండి సార్. మైక్ అంటే పెట్టుకోండి సార్. మీరు కూడా పెట్టుకోండి సార్. నేను ఇంకా పెట్టుకోలేదా? నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దువ్వూరు నాగరాజు. వెల్కమ్ టు ఉలక్ టీవీ. సార్ కెమెరా అట్టండి సార్. కెమెరామెన్ సార్, కెమెరా ఈ పక్క పెట్టలేదా సార్? ఇటు పక్క పెట్టింది సార్ కెమెరా. ఈ పక్క కూడా పెట్టాలి కదా, చూసుకోవాలి కదా ఇద్దరిని. సార్ కెమెరా ఇటు పక్క పెట్టింది సార్. 10 years ఇండస్ట్రీ ఇక్కడ. లేదు సార్, ఎప్పుడు ఇటు పక్క పెడతాం సార్. 2 పక్కలు పెట్టాలమ్మా, 2 పక్కలు చూసుకోవద్దు, జూమ్ చేసుకోవద్దు. సారీ సార్, వీళ్ళంతా ఇంతే సార్. 2 పక్కల కెమెరా పెట్టమంటే ఈ పక్క పెట్టారు. 2 వైపులు చూసుకోవాలి కదా సార్. ఈరోజు ప్రముఖ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మల్హోత్రా గారు మనతో ఉన్నారు. మీ కళ్ళుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఆయనకి మీరు చెప్పుకోవచ్చు. ఆయనతో మాట్లాడాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, 9696969669. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా కంటికి వచ్చే సమస్యలు ఎలా వస్తాయంటారు? మనం సాధారణంగా కంటి జబ్బులను 2 విధాలుగా విభజించవచ్చు. పిల్ల కంటి జబ్బులు, పెద్ద కంటి జబ్బులు. పిల్లలకు వచ్చే వాటిని పిల్ల కంటి జబ్బులని, పెద్దలకు వచ్చే వాటిని పెద్ద కంటి జబ్బులని నిర్ధారించవచ్చు. సార్, జనరల్గా రేచీకటి అనేది ఎలా వస్తుందంటారు? రేచీకటి అనేది చీకటి పడితే వస్తుంది. దీనమ్మ జీవితం ఏందిరా, ఏదో పంచైతే. ఫోన్ తగులుతుంది కానీ బటన్ కనపడకపోయినా. సార్ మీరే లిఫ్ట్ చేయండి సార్. హలో 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 హలో, గుడ్ ఈవినింగ్ అండి.
మీరు మాట్లాడాలనుకుంటే డాక్టర్ గారు మన పక్కనే ఉన్నారు, డాక్టర్ మల్హోత్రా గారు. మీ కళ్ళుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయనకి చెప్పుకోండి. హలో, మీ పేరేంటండి? నా పేరు రంగయ్య అండి. రంగయ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచేనండి? అటు ఇటు కదలట్లేదండి. అది కాదండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారా అని. ఓ అదే, మా ఊరు నుంచేనండి. మీ ఊరేనండి, మా ఊరని నేను చెప్పలేదు, కానీ మీ ఊరి పేరేంటండి కదా? అదేనండి, మా ఊరేనండి. సార్, మేము అడిగింది మీ ఊరు పేరు సార్. మా ఊరి పేరే సార్, మా ఊరు. ఓహో అలాగా. రంగయ్య గారు, డాక్టర్ మల్హోత్రా గారు మన పక్కన ఉన్నారు. మీ కళ్ళుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే సార్కి చెప్పుకోండి. సార్. నమస్తే రంగయ్య గారు. నమస్తే సార్. చెప్పండి. రాత్రి నిద్రపోయి లేచినప్పటి నుంచి నా కళ్ళు కనిపించడం లేదండి. అయితే మీ కళ్ళకి పొర అడ్డం వచ్చిందండి. నా కళ్ళకి పొరలోకి వెళ్ళటం లేవండి. అది మీరెలా చెప్పగలరు రంగయ్య గారు? నా కళ్ళ గురించి నా తెలియక నీకు తెలుస్తుంటాయి. ఏం మాడుతున్నారు రంగయ్య గారు? నేను కళ్ళు స్పెషలిస్ట్ అండి. లేదండి, నా కళ్ళు పోయాయండి. రంగయ్య గారు, ఇందాక కళ్ళు కనపడట్లేదు అంటున్నారు, ఇప్పుడు పోయా అంటున్నారు. అసలు ఇంతకీ కళ్ళు ఉన్నాయా పోయాయా? నేను సాయంకాలం కుండలు కట్టేసి వచ్చానండి. ఉదయం వేసేటప్పటికి కుండలో కళ్ళు లేవు. కుండలోనా? ఇంతకీ మీరు మాట్లాడేది ఏ కళ్ళు గురించి? కళ్ళు గురించి అండి. ఒరే, నేను తాగే కళ్ళ డాక్టర్ని కాదురా, చూసే కళ్ళ డాక్టర్ని. పంది, ఎద్దవ, సన్నాసి, పరంబోకు. హలో, మీ యాంకరే కదండి చెప్పింది కళ్ళుకు సంబంధించి ఏ సమస్యలు నీ నెంబర్కి ఫోన్ చేయమని, అందుకే చేసిన. హలో 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 సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. ఇలాంటి టూ మచ్ కాల్స్ వచ్చినప్పుడు సో అమేజింగ్ అండ్ డిస్టర్బ్ దట్ మైండ్ గోయింగ్ అవుట్ సైడ్. దట్స్ వై ఐఎమ్ నాట్ కేమ్ టు దిస్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. యా 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 డాక్టర్ గారు, అయ్యో పరిష్కారం లేదంటారా? అయ్యో ఎందుకు లేదండి, చాలా సింపుల్ అండి. ఎన్ని పనులున్నా సాయంత్రం 6 గంటల తర్వాత ఇల్లు పడుకోవడమే. ఊరే, ఇందాక నుంచి నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడు ఒక రేచేకటోడని నువ్వు ఇంతవరకు గమనించలేదే? నువ్వేం డాక్టర్? సార్ 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 కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్. ఎవరు నువ్వా? సార్ నేను హాస్పిటల్లో పని చేస్తూ ఉంటాను సార్. డాక్టర్ గారు బయట వెళ్ళారని నేను ఇలా వచ్చేసాను సార్. అయితే నాకు టీవీలో కనపడాలంటే చాలా ఆనందం సార్, అందుకని వచ్చాను సార్. నువ్వు హాస్పిటల్ ఏం చేస్తావురా? హాస్పిటల్లో కాంపౌండర్ సార్. కాంపౌండర్ సార్ టీవీలో ఎప్పుడు వస్తారు సార్? సార్ 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 ఇప్పుడే రా. ఆగరా ఆగరా, రేయ్ రేయ్ చేతురా రేయ్. అవ్వా, 6 గంటల తర్వాత కలిగిన నీకు రేచికటా నీకు? నాకు ఈ డిఫెక్ట్ ఉందని నువ్వు ఎవరికి చెప్పాక బయట. నీకు నేను చూసుకుంటా, ఆ తర్వాత సాయంకాలం నేను చూసుకుంటా, ఎవరికి చెప్పాక, సరేనా?